రాజకీయ శరణార్థిగా గుర్తించండి. తెలంగాణ సర్కారు పరేషాన్ చేస్తుంది అంటే ఇక్కడ ఒక ప్రధానాంశం వెలుగు దినపత్రిక ఇస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇబ్బంది పెడుతోంది. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకరరావు విజ్ఞప్తి అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. చికాగోలో మరో నిందితుడు శ్రవణ్ రావు అని ఇక్కడ ఇస్తున్నారు. రాజకీయ శరణార్థిగా గుర్తించండి అంటూ, అంటే రాజకీయ శరణార్థిగా అంటే ఇక్కడ మామూలుగా ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, తమ సొంత దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరే దేశాన్ని ఎప్పుడైతే ఒక శరణార్థిగా గుర్తించమంటారంటే ఆ దేశంకి మళ్ళీ వాళ్ళ సొంత దేశంకి వెళ్తే ప్రాణహాని ఉన్నదని కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి ఏదైనా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని అనుకున్నటువంటి సమయంలో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ శరణార్థులుగా వేడుకుంటారు. ఇక్కడైతే మాత్రం రాజకీయ రకమైనటువంటి శరణార్థిగా గుర్తించండి అంటూ ఇక్కడ అమెరికా ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారో తన కొడుకుల వద్దకు వచ్చిందో అతడు ఇక్కడ అమెరికా ప్రభుత్వానికి నన్ను ఒక రాజకీయంగా శరణార్థిగా గుర్తించండి, నేను ఇండియా వెళ్తే తెలంగాణకు వెళ్తే నాకు ప్రాణహాని కానీ లేకపోతే నాకు హింస ఉంటుందన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వాన్ని వేడుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని పూర్తిగా చదివి వినిపిస్తాను. రాజకీయ శరణార్థిగా గుర్తించండి. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ప్రభుత్వానికి పిటిషన్ అందించారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని వేడుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం తనను రాజకీయంగా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమవుతున్నానని అన్నారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలోని తన కుమారుడి వద్ద ప్రభాకర్ రావు ఉంటున్నారు. ఆయనను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ప్రభాకర్ రావుకు ఇటీవలే అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు చికాగోలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన అడ్రస్ను తెలంగాణ పోలీసులు కనుక్కున్నట్టు సమాచారం. శ్రవణ్ రావు విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది అంటూ అయితే ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అమెరికాలో ఉంటున్నట్టు, అందులో ప్రభాకర్ రావు ఇప్పటికే ఇక్కడ అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అతడిని ఈ శరణార్థిగా కోరడం అంటే ఇక్కడి ప్రభుత్వమే అతని రెస్పాన్స్ తీసుకొని ఇతర దేశాలకు అప్పగించకుండా ఉండేటువంటి ఒక సందర్భం అనుకుంటాను. మనం ఇలాంటి ఎక్కడ చూస్తామంటే కొన్నిసార్లు యుద్ధాలు జరిగినప్పుడు కానీ లేకపోతే కొన్ని దేశాలలో కొన్ని రకాల ఇబ్బందులు ప్రజల మధ్య తలెత్తినప్పుడు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి మా దేశంకి వెళ్తే మాకు ప్రాణహాని ఉంది, మేము మేము ఎక్కడ బతకలేము, మీరే కాపాడండి, మీరే దయ, మీరే మాకు క్షమాభిక్ష అంటే మీరే మమ్మల్ని కాపాడాలి, మాకు వేరే దేశంలో ఆధారం లేదు, మీతోనే మేము బతకగలుగుతాం, ఇక్కడే బతకగలుగుతాం, మాకు వేరే దేశంకి వెళ్తే ప్రాణహాని ఉంది, మా దేశంకి వెళ్ళిన మాకు ప్రాణహాని ఉంది, మాకు ఇబ్బందులు తలెత్తుతాయి అంటూ వాళ్ళను వేడుకుంటారు. మీరు తప్ప మాకు ఇంకే గతి లేదు అన్నటువంటి సందర్భంలో అక్కడి దేశాలు వాళ్ళని శరణార్థులుగా గుర్తించి వాళ్ళను కాపాడుతుంటుంది. అలాంటి సందర్భంగా ఇక్కడ కోరుతున్నట్టుగా మరి తెలుస్తుంది. ఇది నిజంగానే ఇతనికి అలాంటి తప్పు చేయకపోయినా తప్పు చేసి తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని కోరుకున్నాడా, లేకపోతే దీన్ని ఒక అలుసుగా తీసుకొని అయితే ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ అమెరికాలో చాలా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడి గ్రీన్ కార్డులు పొందాలని లేకపోతే ఇక్కడే సెటిల్ కావాలన్నటువంటి ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేసి అంటే మా దేశానికి మేము వెళ్తే మాకు అక్కడ ప్రాణహాని ఉంటుంది, లేకపోతే మా కుటుంబ సభ్యులు చంపేస్తారు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఇలాంటి రాజకీయ శరణార్థులుగా లేకుంటే ప్రజలుగా కొంతమంది కుటుంబాలు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో లేనిపోని అబద్ధాలతో ఇక్కడ శరణార్థులుగా ఉండిపోయేటటువంటి ఒక వీసా కూడా ఇక్కడ తెచ్చుకుంటారనేది నేను ఈ మధ్యలో విన్నాను. అయితే ఎక్కువగా నార్త్ ఇండియన్స్ నుంచి ఇలాంటి వాళ్ళు ప్రజలు అమెరికాలో ఉండడానికి గ్రీన్ కార్డులు పొంది లేకపోతే ఇక్కడే సెటిల్ అవ్వడానికి ఇలాంటిది చేస్తారనేది తెలిసింది. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ నుండి అలాగే తెలంగాణ నుండి కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళే వెళ్తున్నట్టుగా అంటే ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా వీటి గురించి దాన్ని అసలాం వీజానా సంథింగ్ గ్రీన్ కార్డ్ గురించి ఏదో అంటుంటారు. అది ఈ మధ్యలో ఎక్కువగా ఏపీ నుంచి తమిళనాడు నుంచి తర్వాత అంటే మన సౌత్ ఇండియాలో అయితే ఇక్కడ నుంచి ఉన్నట్టు ఈ మధ్యలో దీన్ని పట్ల చాలామంది అంటే అక్రమంగా ఒక రకంగా ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వేరే దేశంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగిందన్న ఉద్దేశంతో ఇలాంటివి ఇస్తుంటే కొంతమంది దాన్ని అలుసుగా తీసుకొని ఇలా చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇలాంటి పూర్తిగా అరికట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా అక్రమంగా ఉన్నట్టయితే వాళ్ళని కూడా వారి దేశాలకు తరిమేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడైనా సరే మనకు ఏదైనా మంచి చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో దాన్ని అలుసుగా తీసుకొని ఇలాంటి ప్రయత్నిస్తే ఎవరైనా సరే వారికి చట్టపరంగా అటు మన దేశం కానీ ఇక్కడ ప్రస్తుత అమెరికా దేశం కానీ ఇతర దేశాలు కానీ చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని అయితే పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్ రావు, శ్రీరాధన, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా.
నా వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.